ఈ కథ ఒక పిల్లవాడు ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అనే దాని గురించి. ఇక్కడ విరాట్ 6వ తరగతి చదువుతున్నాడు. బాగా చదువుతాడని వాళ్ళ అమ్మా నాన్నలు తనని హాస్టల్లో చేర్పించారు. ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దిగులుగా కూర్చున్నాడు విరాట్. అది గమనించిన వార్డెను, ఏమైంది విరాట్, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. అదేం లేదన్నట్లు తల ఊపాడు. అమ్మా నాన్నలు ఏమన్నా గుర్తొచ్చారా అని అడిగాడు. లేదంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్నే క్లాస్ టీచర్కి చెప్పాడు వార్డెన్. టీచర్ వెంటనే విరాట్ని పిలిచి అడిగింది. మొదట ఏం చెప్పలేదని, నాకేమీ లేదని, నాకు ఏడుపు ఏం రావట్లేదని చెప్పాడు. తర్వాత అడగ్గా నాకు ఏడుపు వస్తుంది, అందరూ ప్రణయ్తోనే ఉంటున్నారు, నేను ఎంత బాగా చదివినా సరదాగా మాట్లాడే తనతోనే తిరుగుతున్నారంతా, నాతో ఎవరు కలవడం లేదు, చాలా ఒంటరిగా అనిపిస్తుందని చెప్పేసి టీచర్ దగ్గర ఏడ్చాడు విరాట్. అప్పుడు టీచర్ అన్నారు విరాట్తో, చదువు రాకపోతేనో ఆరోగ్యం బాగపోతేనో ఇల్లు గుర్తొస్తేనే బాధపడాలి, కానీ నువ్వు ఇలా ఇతరులతో పోల్చుకుని బాధపడడం ఏంటి అని అడిగారు విరాట్ని టీచర్. అప్పుడు ప్రణయ్ అందరినీ ఆట పట్టిస్తాడు, అయినా తన్నే ఇష్టపడతారు, కాసేపు కనపడపోతే వెతుకుతారు అతని కోసం, నేను అందరితో ప్రేమగా ఉన్నా, నా కోసం ఎవరూ రారు అని బాధగా చెప్పాడు విరాట్ టీచర్తో. అప్పుడు టీచర్ అన్నది విరాట్తో, ఎవరి గొప్ప వారికి ఉంటుంది, ఒకరితో పోల్చుకోవడం సరైనది కాదు, ఇది నువ్వు ఏదైనా ఒకసారి వింటే మర్చిపోవు, అది అతనికి సాధ్యమవుతుందా, అదేవిధంగా మిగతా వాళ్ళకి సాధ్యమవుతుందా, అలాగా అనవసరం ఆలోచన మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టి నీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే నాతో చెప్పు, అంతేగాని ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుకో అని చెప్పింది. అప్పుడు విరాట్ టీచర్ గారు చెప్పింది అర్థం చేసుకున్నాడు. దానికి సరేనంటూ నవ్వుతూ బదులిచ్చాడు.